హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో చాలా బాధాకరమైన వీడియో. మేమందరం ఫ్లాట్ వెకేట్ చేసి పీజీకి వెళ్ళిపోతున్నాం. కేపీఐటీ వచ్చాడు ఈరోజు మా రూమ్కి. మేము రూమ్ వెకేట్ చేస్తున్నాం కదా, దుప్పట్లు పట్టుకెళ్ళిపోవడానికి. ఏం కావాలి? ఈ బొంత కావాలి. తెల్లారి 9 గంటలకు వచ్చాడండి. మేము అప్పటికి నిద్రలేగలేదు. కమిట్మెంట్ మీద ఉండాలి ఏదైనా సరే. చూపిస్తా ఈరోజు వీడియోలో ఏంటంటే ఈ రూమ్ షిఫ్టింగ్ ఎలా ఉంటుంది, అసలు రూమ్ నుంచి పీజీకి ఎందుకు వెళ్తాను, అక్కడ పీజీ ఎలా ఉంది, మళ్ళీ అసలు మొత్తం అంతా మీకు ఈ వీడియోలో చూస్తారు. సో బాగుంటుంది, ఫన్ ఉంటుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లాస్ట్ వరకు చూడండి. నా బట్టలు, నాకు కావాల్సిన చిన్న చిన్న సామాన్లు సర్దేసుకున్నాను. అది నా ట్రైపాడ్. ఆ ల్యాప్టాప్ అలా ఉంది. ఆ ల్యాప్టాప్ తిన్నంగా ఇంకోండి బ్యాగ్లో పెట్టేస్తాను. ఇది ఆల్రెడీ ఆఫీస్ బ్యాగ్ రెడీ అయిపోయింది. మా వాడు ఇంకా పడుకునే ఉన్నాడు. అరే లెగరా నవీన్. సరే పడుకో నవీన్, టైం 11:30 అయిందిరా. లెగు. కబోర్డ్లో కూడా బట్టలన్నీ సర్దేసాం. మళ్ళీ వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్లు ఉన్నాయి కదా, ఇవి రెంట్ కాబట్టి ఇప్పుడు ఆర్డర్ పెట్టాము పట్టుకెళ్ళిపోమని. ఈరోజు సాయంత్రం కల్లా వచ్చేస్తారు. సో అవి మనకి ఇబ్బంది లేదు, వాళ్ళే డిస్మాండిల్ చేసి పట్టుకెళ్ళిపోతారు. ఇంకేదైనా ఉంది అంటే బట్టలు. మేము బట్టలు ఆల్రెడీ అన్నీ ప్యాక్ చేసుకున్నాం నేను నైటే. జస్ట్ ఏంటంటే రూమ్ ఒకసారి పైపైన తుడిచేసి నీట్గా ఎలా ఇచ్చారో మనకి అలా ఇచ్చేసి మొత్తం చెత్త అంతా పడేసి పీజీకి షిఫ్ట్ అయిపోవడం, ర్యాపిడోలు పెట్టుకుని. పీజీ కూడా పక్కనే ఫ్లాట్కి దగ్గరలోనే ఉంటుంది. మేము పాత విప్రో ఆఫీస్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనమాట పీజీ. పీజీ చూపిస్తాను, బాగుంటుంది పీజీ. నేను ఏం చెప్పినా తెలిసాడికి, మావా నీకు కావాల్సినవన్నీ దుప్పటి, ఆ గిన్నెలో ఆడికి ఏం కావాలో అంటే మన సునీల్ గడికి ఏమి ఇవ్వాలో అవి పక్కన పెట్టేసి, వీడికి మనకి ఇంకేం అవసరం లేదా అవి ఇచ్చాం అనుకో, ర్యాపిడ్ ఒకటి పెట్టేసుకుని వెళ్ళిపో. ఆటో నేను ఫాలో అవ్వమని చెప్పు ప్రశాంత్. నువ్వు బండి మీద ఎక్కించుకుని వెళ్ళే ప్రయత్నాలు చేయకు. జోకులు బాగా వేస్తావే. అరే దోసపిండి ఈ రోజు లాస్ట్ రా, ఎక్స్పైరీ అయిపోద్ది, చేసుకున్నారంటరా. అదిగో దోసపిండి ఉంది గైస్, ఈ రోజు లాస్ట్ డేట్. ఆఖరి రోజు దోశ తిని వెళ్ళిపోవాలి. కేక్ ఉంది గైస్, కేక్ తింటారా మీరు? కేక్ ఉంది. ఫైనల్ ఆఖరి రోజు ఫ్లాట్ లో ఉన్న మేము టిఫిన్ చేయలేకపోయామండి. కానీ ఎలాగైనా దోసపిండికి న్యాయం చేస్తాను రా శామ్. నేను మా తేజ కూడా ఐర్లాండ్ వెళ్ళిపోతున్నాడు అండి. అదిగోండి ఇక్కడే ఉన్నాడు. ఇంకొక 10 రోజుల్లో వాడు ఫ్లైట్ అనమాట. మెయిన్ రీజన్ ఏంటంటే ఫ్లాట్ వికెట్ చేస్తున్నందుకు వంట మనుషులు వెళ్ళిపోయారండి. మెయిన్ రీజన్ అది. సునీల్ వెళ్ళిపోయాడు, తేజ వెళ్ళిపోతున్నాడు, వంట చేయడానికి ఎవరు లేరు. ఇంకా శామ్ కూడా, నవీన్ వాళ్ళు కూడా 2 months తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతారు. ఇంకా మేము మాత్రమే ఉంటాం. అందుకే పీజీకి వెళ్ళిపోతున్నాం. ఏంటి కనెక్ట్ మీ విత్ ఐడియల్ ఇండియన్స్ అంటే? రీల్ వస్తుంది కదా గైస్. మీకు విషయం ఏంటంటే మా తేజ గడు కూడా అక్కడికి వెళ్ళి వ్లాగింగ్ స్టార్ట్ చేస్తాడు అనమాట. ఇప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారండి. ఛానల్లో కమెంట్స్ వచ్చాయో అన్నా నువ్వు కూడా చెయ్యాలి డిసైడెడ్. మొత్తం చందుగడ ఎక్విప్మెంట్ అంతా నేను వేసుకుంటాను. సో మామూలు కూడా అక్కడికి వెళ్ళి ఐర్లాండ్లో బ్లాగ్స్ చేస్తారు. నేను ఛానల్ డిస్క్రిప్షన్ అవన్నీ మీకు ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్లో చెప్తూ ఉంటాను. మీరు కూడా మన వీడియోలు చెక్ చేయండి. ఐర్లాండ్లో అసలు ఏముంటుంది, అసలు ఏం జరుగుతుంది. సో నిజంగా ఒక విప్రోలో నుండి జాబ్ రావడం, అక్కడి నుంచి అబ్రాడ్ వెళ్ళడం బాగుంటుంది. ఆ ఫన్ చూడండి. మావాడు చెప్తాడు మొత్తం డీటెయిల్స్. ట్రావెల్ ఛార్జెస్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ ప్లేసెస్ కవర్ చేయాలి ఐర్లాండ్లో, అవన్నీ మావాడు గైడ్ చేస్తుంటాడు. వంట కూడా బాగా చేస్తాడండి. ఇదన్నమాట దీన్ని పీజీకి వెళ్ళడానికి మా కారణం. శామ్ కూడా చాలా కష్టపడుతున్నాడండి. ఇంటి బాధ్యత మొత్తం ఆడ తీసుకున్నాడు. ఈ కబోర్డ్స్ కూడా రెంటే కదా మా ఇవి. ఇది కూడా పట్టుకెళ్ళిపోతాడండి. ఫోన్ చేస్తా వాళ్ళు వచ్చేస్తున్నారా? ఈ రోజు అది వాషింగ్ మిషన్ కలిపి. ఓకే ఓకే. దుప్పటి పట్టుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావు కదరా? అదే దుప్పటి కదరా, అదేరా పరుపు. ఇది ఇంకా లేగలేదు. ఇది మనం రూమ్ నుంచి పీజీకి వెళ్తున్నావు కదా, నీ ఫీలింగ్ ఏంటి? ఎలా ఫీల్ అవుతున్నావు? బాధగా ఉందిరా. ఎందుకురా? రూమ్ లో విడిపోవచ్చు కదా. అయితే అరే రే పెద్ద సమస్య వచ్చి పడిందే. నాకు బాధగా ఉంది గైస్. మా రూమ్ ని, నా స్ట్రీమ్ సెటప్ ని మొత్తం మిస్ అవుతున్నాను అనమాట. ఇక్కడ కొంచెం బాగుంది, తెలిసిందే కదా రూమ్ లో ఉంటే ఎలా ఉంటుంది. మన ఫుడ్ మనం తింటాం, బాగుంటది. ఇప్పుడేమో అంత మిస్ అవుతున్నాం. చుట్టూ అంత నాటక. మా రూమ్ ప్రస్తుతానికి ఎలా ఉంది, షిఫ్ట్ అవుతున్న టైంలో ఆ బుక్స్ అన్ని ఇంకా పట్టుకెళ్ళాలి. అది నా లగేజ్. ఇది శామ్ది మొత్తం. ఇదంతా శామ్ గడి సంపత్వి. ఇది ఈ రూమ్ చదువుతున్నాడు నవీన్. ఇది మా రూము. ట్రైపాడ్ ఒకటి పెట్టేసుకుంటే అయిపోద్ది. నాది ల్యాప్టాప్ పెట్టేశాను. అదిగోండి ఈడ సర్దుకుంటున్నాడు నవీన్ గడు. ఇక్కడ సర్దుకుంటున్నారు. కేపీఐటీ
మొత్తం హడావుడిగా ఉంది గైస్ ఇప్పుడు. సో మేము కూడా ఒకసారి సాయిగఢ్ పీజీలో ఒక లగేజ్ ఉంది, సూట్ కేసు, అది తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. హెల్మెట్ పెట్టుకోండి. ఇక్కడే కదా, దూరం కాదు అది. ఎక్కడైనా సరే హెల్మెట్ ముఖ్యం. పోలీసులు ఉన్నదే హెల్మెట్లు పెట్టుకోవాలి అంతేనా? నో ముందే పెట్టుకోండి, సేఫ్టీ ఇంపార్టెంట్. ఈ షిఫ్టింగ్ టైంలో వాటర్ తాగడమే మర్చిపోయాను. ఇంకా దారిలో కొబ్బరి బొండం తాగి మళ్ళా ఫ్లాట్కి వెళ్ళిపోయాం. ఆ రూమ్ సర్దుకోవడం అనేది మామూలు టాస్క్ కాదండి, చాలా అంటే చాలా కష్టం. ఎన్ని ఉన్నాయి, ఎన్ని బయట పడుతున్నాయో, బోల్డ్ ఉన్నాయి. ఇన్ని వస్తువులు ఉన్నాయో మనకి అని అనిపిస్తుంది రండి. అవి నాకైతే మా ఆఖరి రోజున కూడా నువ్వు ఇప్పుడు తోమలమా. ఈ రోజు మేము ప్లాన్ చేసుకున్న ఒక్క పని కూడా ప్రాపర్ గా జరగలేదు మామ. లాస్ట్ వరకు ఏదో ఒక వస్తువు కోసం తిరుగుతూనే ఉన్నాం మేము. నేను దోసపిండిని ఏదో ఒకలాగా సేవ్ చేసి సేల్ చేద్దాం అనుకుంటే నేలపాలు చేశాడు తేజగాడు. ఒరే కేజీన్నర దోసపిండి అది, ఎన్ని దోశలు వస్తాయి తెలుసా? ఎంత పనిలో ఉన్నా నాకు వీళ్ళని చూడడానికి కొంచెం టైం అయినా దొరికింది. నేను చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేవాడిని. ఆ లారీలు, ఆ మట్టి, అబ్బా భలే ఉండేవి ఆ మట్టిలో ఆడే ఆటలు. సో మా పీజీలు ఎక్కడున్నాయో చెప్తాను చూడండి. అక్కడ పీజీ ఏరియాలు కనిపిస్తున్నాయి లైన్ వరుసగా బిల్డింగ్, అందులో లాస్ట్ బిల్డింగ్ అనమాట మాది. సో మేము అక్కడికే వెళ్తున్నాం. లంచ్ టైం అయింది, బాగా ఆకలేస్తుంది, కానీ ఇంకా చాలా పని ఉంది. ఇప్పటికి 3 లగేజీలు మాత్రమే షిఫ్ట్ చేసాం. ఇంకా కేపీటీ కూడా వాడికి కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్తున్నాడు. ర్యాపిడోలో లగేజ్ ఎక్కించేసాము. మా వాడు 1RK రూమ్లో ఉంటున్నాడు, సో వాడికి ఇవన్నీ యూజ్ అవుతాయి అనమాట. ఈలోపు మా వాళ్ళు కూడా వచ్చేసారు నన్ను పిక్ చేసుకోవడానికి. ఈరోజు లంచ్ పీజీలోనే, చూడాలి మరి ఎలా ఉంటుందో, ఏం చేశారో కూడా తెలీదు. ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉంది ఈరోజు. మా పీజీలో ఉన్నారు. ఏం తింటున్నా? సాంబార్ ఎలా ఉంది? బాగా చేశారు, కొత్త కదా. ఫుడ్ ఐటమ్స్. మా పీజీ చూడడానికి చాలా బాగుంది, నీట్గా కూడా ఉంది. ప్రెసెంట్ మా పీజీలో 13 మెంబర్స్ అయితే ఉంటున్నాము. అందులో 6 మెంబర్స్ మేమే ఉన్నాం అనమాట. కొంచెం పీజీలో కన్స్ట్రక్షన్ వర్క్ కూడా అవుతుంది. సో తర్వాత చాలా మంది వస్తారు. అన్నం మిగిలిపోయిందని పచ్చడి వేసుకుని తిందాం అనుకున్నాను లేచి. మామిడికాయ పచ్చడి అనుకున్నాను, అదే నిమ్మకాయ పచ్చడి. ఇది మామిడికాయ పచ్చడి అంట. నా సర్వైవర్ మూడు తిన్నారు. ఎలా తిన్నా బతకాలి, ఏది తిన్నా బతుకుతూ ఉండాలి. ఏది తిను, ఇప్పుడు తిన్నాను, టేస్ట్ చేసింది బాగుంది. ఓన్లీ ఇదే తిని బతుకు. నేను బాగా లగేజ్ మొత్తం లాస్ట్ టైం ఇది పెట్టేసుకుందామా? అదేంటది ఏడి వాటర్ అంటే పెద్ద వ్యాన్ ట్రక్ అంతే. ఎందుకు మాయా, మన బళ్ళు ఉన్నాయి కదా అప్ అండ్ డౌన్. ఇప్పుడు చెప్తున్నాడా? ఆగండి. జోకులు బాగా వేస్తావే. సరే బడితలమే ఉండి బడితలమే ఉండి ఓకే ఓకే ఓకే, మీరు అలా చెప్తా. ముందో సూట్ కేసు వెనకో సూట్ కేసు వేసుకొచ్చేస్తాడు. బడితలమే. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ ఫ్లాట్కి వెళ్ళిపోయాం. ఈలోపు శశి కూడా ఫ్లాట్కి వచ్చేసాడు, వాడి వస్తువులు ఏవో తీసుకోవడానికి. పాపం ఫ్లాట్ ఖాళీ చేయడం వాడికి కూడా ఇష్టం లేదు. మనం ఫేమస్ చేసిన రూమ్ నిజంగా. మేము ఫస్ట్ ఈ లగేజ్ మొత్తాన్ని ఒక 2 ఆటోలు బుక్ చేసుకుని పంపిద్దాం అనుకున్నాం. బట్ ఈ లగేజ్ చూస్తే అస్సలు సరిపోదు. అందుకే ఇంకా పోర్టర్ బుక్ చేసుకున్నాం. యాప్ పేరే పోర్టర్. ఇందులో నుంచి లగేజ్ ఆటోస్, లగేజ్ వ్యాన్స్ వస్తాయి అనమాట. అంటే లగేజ్ క్యారీ చేసే వ్యాన్స్, ఆటోస్ వస్తాయి అనమాట. మాకు ఒక ఆటో బుక్ అవడానికి, ఈ అడ్రస్ కూడా కరెక్ట్గా రావడానికి మినిమం 30 నిమిషాలు పట్టింది. ఈ లోపు మేము ఈ లగేజ్ పైన నుంచి కిందకి దింపేసాం. ఒక్కొక్క ట్రాలీ చాలా వెయిట్ ఉంది. ఇక్కడ భయ్య మాలో మాకు ప్రాపర్ కమ్యూనికేషన్ లేక చిన్న ప్లానింగ్ మిస్ అయింది అంతే. రోజంతా తిరుగుతూనే ఉన్నాం, నైట్ అంతా లిటరలీ. అదంతా మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఫైనల్లీ ఆటో అయితే వచ్చేసింది, లగేజ్ ఎక్కించేసాము. మేము కూడా ఆటోని ఫాలో అవుతూ పీజీ దగ్గర వరకు వెళ్ళిపోయాం. ఇదేనండి ఇప్పుడు మేము ఉంటున్న పీజీ ఏరియా. ఇక్కడ ఇంకా చాలా బిల్డింగ్ల కన్స్ట్రక్షన్ లోనే ఉన్నాయి. మాకు ఇక్కడ మెయిన్ ఇష్యూ ఈ పొల్యూషనే. బయటకు వస్తే సరౌండింగ్స్ లో మొత్తం పొల్యూషనే ఉంటది. సో రూమ్ లో పొల్యూషన్ అయితే రాదు, ఎందుకంటే మేము 3rd ఫ్లోర్ లో ఉంటున్నాం. అండ్ మా చుట్టుపక్కల కన్స్ట్రక్షన్ అయితే లేదు, బట్ ఈ ఏరియాలో కన్స్ట్రక్షన్ అయితే ఉందన్నమాట. ఇదే మా న్యూ పీజీ, కోలివింగ్ పీజీ. మా వాళ్ళు లగేజ్ దింపేస్తున్నారు. ఈ లోపు మీకు మా పీజీ రూమ్స్ చూపిస్తాను. చలో. హలో సార్, మీ పీజీ కొంచెం రివ్యూ చేద్దాం అనుకుంటున్నా. పీజీ ఎలాగో చెప్తారు. అది అవదమ్మా. 3 బెడ్లతో 4 కబోర్డులతో అలా నిండిపోయింది. 2 రోజులు ఫేవర్ తో చనిగిపోయి ఉనికిపోయి ఉంటే ఇప్పుడు రూమ్ సర్దుకోలేదు. నువ్వు తిడతావు. బాగానే పెట్టాడా? అదే అనుకున్నాడు రైడ్. ఇంత నీటికి సర్దాడు వెంటనే బుర్రలకి. మామూలు సర్దుకోడు కదా ఇంత నీట్గా అని. ఇదండి మా కొత్త పీజీ. మేము ఎక్కడే ఉండబోతున్నాం రాబోయే రోజుల్లో. ఇది అసలు సీన్ కంటెంట్ ఫాలో అవడం. సో బట్ ఇది ఎలా నీట్గా ఉంచు. అరే ఇరిగిపోద్ది, అలాంటివే చేయకు. నన్న పీజీల్లో ఈ పీజీ లిఫ్ట్ చాలా పెద్దది కదా, చాలా పెద్దది. దట్టు 7 ఫ్లోర్స్ ఉన్నాయి చూసారా.
పైన కూడా ఇంకా జిమ్ ఇవన్నీ చేస్తున్నారంట, టైం పడుతుంది. బట్ ఈ 1 monthలో ఫిబ్లో చేసేస్తారు. మధ్యాహ్నం తిండి మొత్తం అప్పుడే అరిగిపోయింది మామ, ఇలాగే షిఫ్ట్ చేసడానికి. ఇంకా బాగా నీరసంగా ఉందని వెళ్తున్న దారిలో చెరుకు రసం పొట్ల పడేసాం అనమాట. ఇంకా కొన్ని సామాన్లు మాత్రమే ఉన్నాయి షిఫ్ట్ చేయడానికి. సో చిన్న పవర్ నాప్ వేసాం అనమాట. ఇలా లిగిచే లోపు కబోర్డ్స్ తీసుకువెళ్ళడానికి వచ్చేసారు. ఇంత పెద్ద కబోర్డ్ని ఎలా పట్టుకెళ్తారో అనుకున్నాను. చాలా ఈజీగా ఒక్కొక్క పార్ట్ని సెపరేట్ చేసి మరీ స్మూత్గా పట్టుకుని వెళ్ళిపోయారు భయ్య. ఇలాంటి షిఫ్టింగ్ టైంలో ఇలాంటి కబోర్డ్స్ చాలా ఈజీ అవుతాయి, బట్ చాలా టైం ప్రాసెస్ అయితే ఉంది. నాకు తెలిసి లిటరల్లీ ఇతను 2 hours చేశారనమాట కబోర్డ్ని డిస్మాండిల్ చేసి. ఇప్పుడు మేము చేసిన తప్పు ఏంటంటే, ఇంకా 2-3 సామాన్లు ఉంటాయి కదా, ఒక 2 బైక్ మీద ఒక 2 ట్రిప్పులు వేసేస్తే అయిపోద్ది అనుకున్నాం, కానీ చాలా సామాన్లు ఉన్నాయి. సో మేము అది ఆటోలో ఎక్కించకుండానే తప్పు చేసాము. మేము ఇలాగే షిఫ్ట్ చేసే లోపు శామ్ మొత్తం రూములు నీట్గా క్లీన్ చేస్తాడు. మాకు ఇంకో 2 పెద్ద పనులు ఉన్నాయి. ఒకటి గ్యాస్ సిలిండర్ రిటర్న్ ఇవ్వాలి, ఇంకొకటి వాటర్ ప్యూరిఫైర్ రిటర్న్ ఇవ్వాలి. గ్యాస్ కి మార్నింగ్ నుంచి కాల్ చేస్తున్నాం కానీ ఇంకా రావట్లేదు. జస్ట్ గ్యాస్ సిలిండర్ పట్టుకెళ్ళడానికి. వాటర్ వాడు అయితే అసలు కాల్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. నేను శామ్ ఇంకా గ్యాస్ సిలిండర్ పట్టుకుని వెళ్ళి రిటర్న్ ఇచ్చేసాం. ఈ లోపు రూమ్ చెక్ చేయడానికి కింద ఉన్న వాచ్మెన్ కూడా వచ్చేసారు. వీడియో తీసుకుంటూ చెక్ చేసుకుంటున్నారు అన్ని వస్తువులు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని. అన్ని పనులు అయినప్పటికీ నైట్ 10 అయ్యింది. మా కోసం పాపం సాయిగడ్ కూడా భోజనం చేయకుండా వెయిట్ చేస్తున్నాడు. సో ఇంకా 4 రోటీలు వేసుకుని మిల్ మేకర్ కర్రీ తినేసి ఈ రోజు డిన్నర్ కంప్లీట్ చేస్తాను మామ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ బాయ్. డిన్నర్ కొంచెం లేట్ అయింది అండ్ ఈరోజు స్ట్రీమ్ చేయలేకపోతున్నాను, రేపు కంటిన్యూ చేస్తా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అందరికీ.